సరే ఇటు రోజా గారి విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే ఆమె పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదైంది. అంటే అంతకుముందు తను అధికారంలో ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్‌గా చేసింది కదా! ఎక్కడో వెళ్ళినప్పుడు తన చెప్పుల్ని పక్కనున్న అధికారికి ఇచ్చింది. తనతో మోయించింది అని చెప్పేసి ఇప్పుడు దళితులు కేసేయడం జరిగింది. సో, ఏ విధంగా చూస్తారు సార్ ఈ కేస్‌ని మీరు? ఆమె పూర్తి పేరు ఆర్‌కే రోజారెడ్డి. ఈమెకు అవును. దళితుల పట్ల ఎలాంటి అభిమానాలు, ప్రేమలు ఉండవు. హ్మ్. ఇప్పుడు ఆమె దగ్గర పనిచేస్తున్న అనుచరుడి చేత చెప్పులు మోయించడమే కాదు. హ్మ్. గతంలో గూడా ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు గూడా, "మేము దళితులం గాదు, మీరు నా దగ్గరికి రావచ్చు" అని జెప్పేసని పోలీస్ అధికారులను మాట్లాడి, హ్మ్. దళితుల పట్ల చులకన భావం వ్యక్తం చేసిన వ్యక్తి ఆమె. అవును. మేము రోజా గారిని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోం. నేను చెప్పటానికొచ్చేసరికనే అసలు రోజారెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు కూడా పనికిరాదామె. ఆమె ఏదో హీరోయిన్ అవ్వటం మూలాన తిట్టకుండా, ఆయన్ని బాగా తిట్టి, ఆయన్ని తిడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశంసలు పొంది, జగన్మోహన్ రెడ్డి గారే నా కర్త, కర్మ, క్రియ రాష్ట్రాన్ని గొల్ల జేసి, పండక్కి, పబ్బానికి ఆనందంగా, ఆనందలోహరి అసలు మామూలు రాజసం గాదు. అధికారంతమున చూడవలె అమ్మవారి సోయగములు అన్నట్టుగా ఆమె అధికారంలో ఉన్నంత వరకు హ్మ్. జై జై నాయకులతో తిరుగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వ్యక్తి ఈమె. ఈమెకి ఎందుకు రాజకీయాల్లో అవకాశం ఇస్తున్నారో నాకైతే తెలీదు. హ్మ్. ఈమె దళితుల పట్ల చిన్న చూపే కాదు, దళితుల పట్ల ఈమెకి ఎలాంటి ప్రేమలు గూడా లెవ్వు. హ్మ్. ఏనాడు ఏ దళిత మహిళను గాని, దళిత నాయకుడిని గాని ఈమె పక్కన పెట్టుకున్న పాపాన బోలా. ప్రశంసించిన పాపాన బోలా. మొన్న ఆ మధ్య తమిళనాడులో గూడా మనం చూసాం. హ్మ్. పారిశుద్ధ్య కార్మికులు ఏదో సెల్ఫీ దిగుదాం దగ్గరకొస్తేనే వాళ్ళని దూరం దూరం అని జెప్పేసని చెప్పి. ఈమె ఒక పెద్ద మహారాణి. ఆమెకు ఆ మహారాణి. ఎవరి మాట ఈమేం వినే వ్యక్తి గాదు. కాబట్టి ఈమె 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 జేసిన పర్యాటక శాఖలో ఎన్ని పర్యటనలు చేసిందో మనకే తెలుసు. హ్మ్. రూ. 1,00,00,000 ఆడుదాం ఆంధ్ర అని ఒక పథకం పెట్టింది. ఆడుదాం ఆంధ్ర తర్వాత సంగతులే గాని ఆమె రూ. 1,00,00,000 ఆడుకుంది. బాల్ ఖరీదు 400 బ్యాట్ ఖరీదు 700 ఋషికొండలో రూ. 480,00,00,000 ఖర్చు పెట్టడానికి ఏమే కారణం? అసలామె ఎందుకు గట్టింది? దాన్ని ఎవడు గట్టమన్నాడు? ఆ నిధులు ఎవడు శాంక్షన్ చేశాడు? ఈ రోజా గారి మీద ఎందుకు చర్యలు తీసుకోరు ప్రభుత్వం గూడా? ఎందుకు కేసు పెట్టదు? ఈ రోజున మాకు ఆత్మగౌరవం ఉంది గాబట్టి దళితులుగా నిజంగా దళితులంటే చాలా ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులమే. ఇప్పుడు మా మా కులానికి సంబంధించిన వ్యక్తిని చెప్పులు మోయించిందని జెప్పేసని బాధపడి, మా కులానికి సంబంధించిన దళిత కులానికి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు జేశారు. మరి మేమే ఫిర్యాదు చేశాం గదా! రూ. 480,00,00,000 రుషికొండ మీద ఒక భవంతి కట్టి అవసరమైతే వాడుకోండి. లేపోతే అమ్ముకోండి. లేపోతే కూల్చుకోండి అని మాట్లాడుతున్నారంటే, హ్మ్. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం జేయాలి? అవును. రోజా మీద విచారణ చేయకూడదా? ఆమె 5 ఏళ్ల పరిపాలనా కాలంలో విచారణ కమిటీనెయ్యాలి గదా! ఆడుదాం ఆంధ్రకి ఎన్ని కోట్ల రూపాయలు మంజూరైనియి? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు పెట్టారు? ఆమెకెక్కడి నుంచొచ్చినియి 10 కార్లు? ఎక్కడి నుంచొచ్చినియి మద్రాసు, హైదరాబాదు, నగర్‌లో బంగళాలు? విచారణ జేయాలి గదా! ఇప్పుడు పేరుకేమో మనం విమర్శిస్తాం. రోజా గారు అవినీతికి పాల్పడ్డారని. ఆమె అవినీతి మీద ఏ విచారణ చెయ్యం. అవును. ప్రభుత్వం ఏ కేసు పెట్టదు. ఎలా మరిది? ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? అంటే మనం ఏమి కేసులు పెట్టట్లేదంటే రోజా మీద ఆ కంప్లెయింట్‌తో కేసు కడతారా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా? పెట్టి జైలుకి పంపించగలుగుతారా? ఇప్పటికెవరు రాలేదు. నా అవును. ఇష్టం. నా డన్ దగ్గరే ఉన్నాను నేను. నేను వస్తే వస్తా లేకపోతే లేదు. హ్మ్. నా గేట్ దగ్గరకొచ్చి పొయ్యారంట అని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడు. మరి చెప్తున్నారు. అక్కడే 4, 5 కేసులు నమోదయినాయి ప్రకాశం జిల్లాలో. హ్మ్. మరి పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఇదొక టామ్ అండ్ జెర్రీ ఆట అయిపోయింది. అవును. పె పె పిల్లి పట్టుకోదు, ఎలుక దొరకదు. హ్మ్. ఇప్పుడు కేసు కట్టినప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి? రామ్ గోపాల్ వర్మ అబ్బాయినా సరే లాక్కు రావాలి గదా! గత ప్రభుత్వం అట్నే లాక్కొచ్చింది గదా! అవును. దేవినేని ఉమ, హ్మ్. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, రఘురామకృష్ణంరాజు, లేదా అమరావతి రైతులు, లేదా బాలకోటయ్య మీద 41 నోటీసులు నాకు 14 సార్లు ఇచ్చారు. ఓకే. ఇల్లు కదలటానికి ఈల్లేదని హౌస్ అరెస్ట్ చేశారు. మరి మాకిచ్చారు గదా! మరి ఏది? ఆర్‌జీవీ దగ్గరికి ఎప్పుడు బోయారు? ఎవరు బోయారు? ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు ఇప్పటికి ఛానెల్‌లో గూర్చొని. ఆయన ఛానెల్‌లో కూర్చొని ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాడు. లైవ్‌లు ఇస్తున్నాడు. అవును. మీరేమో ఆర్‌జీవీ దొరకలేదు. ఆయన భయపడ్డాడు. ఆయన మంచం కింద తొంగున్నాడు అని మనం మాట్లాడుతున్నాం. ఆయన మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు. డైరెక్ట్‌గా అధికార ఛానెల్‌లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మరి ఈ వ్యవహారాన్ని ఎలా చూసుకోవాలి? ఒకాయన నేను అమెరికాలో ఉన్నాను. వారం రోజులు నాకు కుదరదు.
నేను విచారణకు రాలేను. ఇంకొక వారం వస్తాను. గడువే ఉండని చెప్పేసి సజ్జల బాలరెడ్డి కబురు చేస్తాడు. ఆర్‌జీవీనేమో పోలీసులు నా దగ్గరికి రాలేదంటాడు. ఆ శ్రీరెడ్డి గారి మీద కేసు పెట్టారన్నారు. ఆ కేసు ఏమైందో తెలీదు. ఆ పోసాని కృష్ణమూర్తి కూడా హైదరాబాద్‌లో హ్యాపీగానే ఉన్నాడు. హ్మ్. ఆ పంచి ప్రభాకర్ హ్యాపీగానే ఉన్నాడు. ఇంకొక డాక్టర్ ప్రదీప్ హ్యాపీగానే ఉన్నాడు. ఏమైపోయారు? ఇక బోరుగడ్డ అనిల్‌ను, నందిగామ సురేష్ ఒకడు దొరికాడు. వీళ్ళిద్దరిని లోపలేశారు. ఇంకో జోలికి బోరే అయిందండి. మరి కేసులు కట్టినోళ్ళు అరెస్ట్ చేయాలి గదా! అవును. మరి బోరుగడ్డ అనిల్ వాళ్ళేం సుత్తపూసలని చెప్పట్లా. హ్మ్. బోరుగడ్డ అనిల్ చాలా తప్పు చేశాడు. తప్పుకు తగ్గ విధంగా దాదాపుగా ఇప్పటికే 60 రోజులేమో పైబడి దాటింది జైల్లో పెట్టి. నందిగామ సురేష్‌ని ఒక 70 రోజులు దాటింది. మరి వీళ్ళని వెయ్యాలి గదా! తాత్సర్యాలేంటి? ఒక్కొక్కడు సుప్రీం కోర్ట్‌కెళ్ళిపోయి ముందస్తు బెయిల్‌కి అప్లై చేయటాలేంటి? ఆ! నిన్న నిన్న జైపాల్ గా సీఏ ఆఫీసర్‌ని, పోలీస్ ఆఫీసర్‌ని విజయపాల్ గారినేశారు. హ్మ్. అందరి మీద తీసుకోవాలి గదా! ఇప్పుడు హ్మ్. మేము పెట్టాం. రోజా మీద కేసు. ఆ హయాంలో అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టింది? ఎలా ఖర్చు పెట్టింది? విచారణ జేయాలి గదా! అవును. దాని మీద కూడా కమిటీ ఎయ్యాలి గదా! కాబట్టి కూటమి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా. రోజా గారి మీద ఒక విచారణ కమిటీ ఎయ్యండి. లావాదేవీలు జరిపిందో గనుక్కోండి. దేనికెంత ఖర్చు పెట్టింది? ప్రభుత్వ హ్మ్. ధనాన్ని, ప్రజాధనాన్ని వృధా ఎంత చేసింది? హ్మ్. ఋషికొండకి ఆమెకి ఉన్న బాధ్యతేంటి? లింకేంటి? అక్కడ హ్మ్. డబ్బులిచ్చిన అధికారులేంటి? ఇప్పుడు ఋషికొండని ఏం జేస్తారు? అద్దెకివ్వలేరు, ఉండలేరు, నెత్తిన పెట్టుకొని ఊరేగలేం. అన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టిన ఋషికొండని ఏం జేయాలి? ఏం జేయాలి? ఏ ప్రధానమంత్రొస్తాడు? ఏ రాష్ట్రపతొస్తాడు? ఆ వ్యవహారం అసలు ఎందుకొచ్చింది? ఇదని విచారించాలి. నిజాయితీగా, నికార్సుగా గనక విచారణ గనక జేస్తే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఆమె గూడా రూపాయి అంది. లోకేష్ గారిని పప్పు అంది. అవును. నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఏ పార్టీ అయితే సీటిచ్చి 2 సార్లు